మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదంటూ కూడా ఆయన వెల్లడించారు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించారని బొత్స అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మా పార్టీ విధానం కాదని, విభజన హామీల సాధనే మా పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఛాలెంజ్లు ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి. అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవల్యూషన్ ఫండ్స్ రావాలి. తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించిన కోరుతానని అన్నారు. నేను నూటికి 100% మీరు ఒక్కరికి చెప్తున్నారు. అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. పార్టీ మాటగా చెప్తున్నాం. సరిపోయిందా? మీరు పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అని వ్యక్తిగత నాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? లేదు, అది నాకు తెలియదు. ఆయన అనలేదు అని నేను వినలేదు, నేను చూడలేదు. నేను అనుకుంటాను ఆ మాటలు ఎవరైతే ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరో మాట్లాడంటే ఇష్యూ లేని దానికి ఏంటి? వస్తుంటాను తాటాకు చెప్పులకి బెదరాలి, కానీ మేము బెదరం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది. భారతదేశంలో ఏ పౌరుడికైనా వాక్ స్వాతంత్రం ఉంది. భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పరిగణించుకుంది. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం అంటూ ఆయన ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒక పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఒకరు ఉమ్మడి రాజధాని కొనసాగిస్తే బాగుంటుందని, మరొకరైతే కొనసాగింపు సాధ్యం కాదంటూ కూడా ఉమ్మడి రాజధాని ప్రస్తావించడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మాధురి, ప్రస్తుతం నిన్న సుబ్బారెడ్డి మాట్లాడారు. యాక్చువల్గా హైదరాబాద్ ఉమ్మడి రాజధానితో ఇంకొక 5 ఏళ్లు పొడిగించాలని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పొడిగిస్తే మంచిది, నా వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా చెప్పారు. ఈ రోజు మంత్రి బొత్స సత్యనారాయణ దానికి కౌంటర్ గా మాట్లాడుతూ ఉమ్మడి రాజధాని అనేది ప్రస్తుతం అవసరం లేదు, 10 ఏళ్లు పూర్తయింది, వైవి సుబ్బారెడ్డి మాటలను వక్రీకరించారని ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ అంశంలో, అంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండే అంశంలో వైసీపీ నేతలు రకాలుగా, ఒకళ్ళు సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ, వీళ్ళిద్దరూ మాట్లాడటం అనేది కొంత భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ జూన్ తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా పూర్తవుతుంది కాబట్టి ఇలాంటి టైంలో హైదరాబాద్ అంశం మీద చర్చ జరగడం కొంత ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కనుక చూస్తే మనం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా కొనసాగాల్సిన అవసరం లేదు, 10 ఏళ్లు ఆల్రెడీ పూర్తయిందనే అభిప్రాయాన్ని బొత్స వ్యక్తం చేశారు. కానీ ఇంకొక 5 ఏళ్లు ఉంటే మంచిదన్న అభిప్రాయంతో సుబ్బారెడ్డి ఉన్నారు. అయితే ఇవి పార్టీ అభిప్రాయాలా లేకపోతే వీళ్ళకి వ్యక్తిగతమైన అభిప్రాయాలు అనేది కూడా మనకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా జిల్లాలకు సంబంధించి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విమర్శలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో కూడా దీనిపైన గొడవ జరుగుతుంది. నిన్న బీఆర్ఎస్ నల్గొండ సభలో ఇదే సబ్జెక్ట్ వచ్చింది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం తోడైతే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతున్నా ఇంకా ఈ సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగానే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. 10 ఏళ్ళు అయినా కానీ ఉమ్మడి రాజధాని విషయంలో కానీ, కృష్ణా జలాలు గోదావరి జలాలు కేటాయింపుల్లో కానీ, ఇంకా విభజన సమస్యలు షెడ్యూల్ 9, 10 ఆస్తులకు సంబంధించి కానీ ఎలాంటి క్లారిటీ లేకపోవడం అనేది కొంతవరకు విమర్శలు పాలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఉమ్మడి రాజధాని గురించి అటు సుబ్బారెడ్డి ఇటు బొత్స సత్యనారాయణ వేరువేరుగా కామెంట్ చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. మాధురి.
అండ్ ప్రసన్న, విభజన హామీల సాధనే మా పార్టీ విధానం అన్న బొత్స కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చుంటారు? అంటే విభజన హామీలు సాధన అనేది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే అటు తెలంగాణలో 2-3 ప్రభుత్వాలు మారిపోయాయి. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 10 ఏళ్ళు ఈ సంవత్సరం ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత విభజన హామీలు ఏవి పెండింగ్ లో లేకుండా క్లియర్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అనే యాంగిల్లో బస్సు ఖచ్చితంగా మాట్లాడారు. విభజన హామీల పరిష్కారం అనేది రెగ్యులర్ ప్రాసెస్ లోనే ఉంది. అయితే ఇక్కడ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశమే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హైదరాబాద్ మీద కేంద్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? కేంద్రం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ దేశానికి 2వ రాజధానిగా లేకపోతే యూనియన్ టెరిటరీగా చేస్తుందా? హైదరాబాద్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని చర్చ అయితే జరుగుతుంది. మరి దీని మీద వైసీపీ నాయకులు ఏమైనా క్లారిటీ ఇస్తారా? మిగిలిన వాళ్ళు పార్టీ అభిప్రాయమా ప్రభుత్వ అభిప్రాయమా ఏదనేది కూడా కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి అయితే మనకు ఉంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.